చంద్రబాబు నాయుడు గారు న్యాయీ బ్రాహ్మణ్స్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సెక్రటరీకి వెళ్తే తమాషాలు చేస్తున్నారా, తాట తీస్తాను, తోక కట్ చేస్తాను, తోలు తీస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తిత్వం. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు. మరి అప్పుడు ఏమైంది అంటున్నాను నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడు, గోపీనాథ్ జెట్టే అనేటోడు అన్నాడు ఆయన. దానికి మీరు ఇంత రాగ్దాంతం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది సుప్రీంకోర్టులో ఇది కాదు కాబట్టి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడొచ్చా, డైరెక్ట్ చెప్పొచ్చా అని వాళ్ళ చురకలంటిచ్చారు కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఆ గోపీనాథ్ జెట్టే అనే తోడు అనే దాన్ని పట్టుకుని ఇవాళ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటో, మీ రెడ్ బుక్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ యాదవులకి ఏం చేశాడనేది కూడా అందరికీ తెలుసు. ఇవాళ మీరు ఒక కారుమూరు నాగేశ్వరరావు అనే యాదవ్ని 45 ఏళ్ళ ఇండస్ట్రీ అనే మీరు టీడీఆర్ బాండ్లనే అల్లరి చేసి ముద్రేసి ఇవాళ కోర్టు ఆర్డర్లు కూడా ఇచ్చారు. 2 కోర్టులు కూడా కరెక్ట్గానే ఇచ్చారని చెప్పి హైకోర్టులో 2 కోర్టులు వేశారు. మీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయనతో వేయించారు. తర్వాత అలాగే మీ కూటమి మున్సిపల్ కమిషనరే రాసి పంపించాడు. 24 ఎకరాల 60 సెంట్లు ఇక్కడ టీడీఆర్ ఇచ్చింది. దీనికి 2.5 కోట్లు అవుతుంది. టీడీఆర్ తోటి 3 కోట్లు వేసుకుంటారు.